నంద్యాలలోని ఓ హోటల్లో దోశ ఆర్డర్ చేసిన రుద్రవరం యువకుడు. అయితే హోటల్ వాళ్ళు మాడిపోయిన దోశ ఇచ్చారు. ఇదేమిటి, ఇది తినడానికి ఇబ్బందిగా ఉంది అంటూ హోటల్ వ్యక్తిని అడగగా, తింటే తిను లేదంటే లేదు అని కస్టమర్ దగ్గర దోశ డబ్బులు తీసుకుని కస్టమర్ పై నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారు. దీంతో ఆ కస్టమర్ ట్రెండింగ్ నంద్యాల ఛానల్ ని ఆశ్రయించాడు. ఎక్కడా ఖర్చు చేయని మనుషులు హాస్పిటల్ దగ్గర తిండి దగ్గర మాత్రమే ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేస్తారు. మీరు దోశ 40 రూపాయలు చెప్పినా 60 చెప్పినా ఇచ్చుకుంటున్నారు. కానీ హోటల్ వాళ్ళేమో కస్టమర్స్ ని వాళ్ళ ఎమోషన్స్ ని చులకనగా చూడడం చాలా తప్పు. ఇంట్లో ఎవరు లేని పరిస్థితిలో హోటల్స్ మీద నమ్మకంతో తినడానికి వచ్చిన వారిని హోటల్ వాళ్ళు ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? కామెంట్ చేయండి. ట్రెండింగ్ నంద్యాల ఛానల్ ని ఫాలో చేసి మీ సపోర్ట్ ఇవ్వండి. ఎందుకే ఉన్న పైసలు ఈ దోశ తినాలా నేను మాడిపోయినది చెప్పన్నా. ఈ దోశ మాడిపోయినా తినాలా నేను? చెప్పు, నువ్వే చెప్పు. ఇది మాడిపోలేదా? తీసుకుంటానా? చెప్పన్నా పైసలు ఎందుకు ఇవ్వన్నా? ఎందుకు ఇవ్వవు? ఆల్రెడీ 2 రోజులు అన్న నేను తింటే డబ్బులు కట్టాలా? నువ్వు తిను, నాకు తినకపోతే నాకు ఫరక్ లేదు. ఇది తింటారు పెద్ద మనిషి, నువ్వే చెప్పులే. మీకు పచ్చి ఉందని రిటర్న్ ఇచ్చి ఇంకా ఏ లేకపోతే